ఇగో జిలేబీ ఇటువే. నీ సెల్ లేదమ్మా? ఛార్జింగ్ పెట్టాను అయ్యగారు. రాత్రంతా చాటింగ్ చేస్తే ఛార్జింగ్ అయిపోదా అయ్యగారు? ఇంకోసారి అలా చాటింగ్ చేయడం చూసాను అనుకో, మామూలు నరికేస్తాను. మామా ఏమైంది అలా తిడుతున్నావు జిలేబీని? చూడరా ఇది. చూశాను, చాలా బాగుంది. ఇది రాత్రంతా నిద్ర మానేసి సెల్లో ఎవరితోనో చాటింగ్ చేస్తుంది. మామా ఈ కాలంలో అవన్నీ మామూలే మామా. ఏంటి మామూలు? అసలు దీని కాదురా, ఆ చాటింగ్ చేసేవాడు ఎవడో తెలియాలి, వాడు పని చూస్తాను నేను. ఉరుకా వదిలేమన్నానా? ఏంటా వదిలేసేది? నరికేస్తాను అటు దొరికితే. వదిలేమన్నానా? ఎందుకు వదిలేదు? అది చాటింగ్ చేసేది నాతోనే. అయ్యగారు ఏంటి లేని బుర్రకి ఏదో పని చెప్తున్నట్టున్నారు? ఏం లేదే, ఈ లోకం తిరిగి చూస్తుంటే నాకు అర్థం కావట్లేదు. ఏమైంది అయ్యగారు? ఇప్పుడు మనకు జ్వరం వచ్చిందనుకో, ప్రతి వాళ్ళు ఫోన్ చేసి మీకు జ్వరం ఎలాగుందని అడుగుతారు తప్ప మీకు ఎలా ఉందని అడగడంటే. మీరు మీ ఏదో డౌట్లు, నాకు డౌట్ ఉంది చెప్తారా? నీకు డౌటా? ఏంటి అడగవే. త్వరగా పెళ్లి చేసుకుంటే తాతగా పోతాడు, లేటుగా పెళ్లి చేసుకుంటే తండ్రిగా పోతాడు. మరి అసలు పెళ్లి చేసుకోకపోతే బతికిపోతాడు. ఇప్పుడు నువ్వు అర్జెంటుగా వెళ్ళి నాకు కాఫీ తీసుకురాదనుకో, చచ్చిపోతావు. ఎలా? ఏంటి అయ్యగారు బాధపడుతున్నారు? అమ్మగారు లేరు కదా, బాగా గ్యాప్ వచ్చినట్టుంది. ఏంటి అయ్యగారు బాధపడుతున్నారు? ఏం లేదే, ఇదిగో కళ్ళ కింద మడతలు తగ్గొచ్చేస్తున్నాయి. ఏం వాడినా సరే తగ్గట్లేదు. ఓ నన్ను అడగాలి కదా, నా దగ్గర మంచి చిట్కా ఉంది. చిట్కా ఉందా? దా కూర్చో. ఏంటిది? ఓ ఇంత గిన్నెలో గడ్డ పెరుగు తీసుకొని తీసుకున్నాను. ఎంత అంటే ఎంత పసుపు వేసి వేసాను. ఓ నిమ్మకాయ పిండండి, పిండాను. ఇంత ఉప్పు వేయండి, వేసాను. చివరిగా ఇంత గరం మసాలా కూడా వేయండి, వేసాను. బాగా కలపండి. దాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టండి. కలిపి పెట్టాను. కరెక్ట్ గా 8 గంటలకి బయటికి తీయండి. తీసి బయటికి తీసి రోడ్డు మీద తారదబ్బండి. రోజు పడుకోకుండా సెల్లో షాటింగ్లు చేస్తా ఉంటే కళ్ళ కింద మడతలు కాకుండా ఉడతలు వస్తాయా? నాకు చిట్కా చెప్పిందా, కౌంటర్ వేసిందా? అమ్మ జిలేబీ.